జూలై 31వ తారీఖున ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి 5 సంవత్సరాల పాటుగా వీరికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది. వృషభ రాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అసలు జూలై 31వ తారీఖున ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో, అసలు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృషభ రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. ఈ రాశి జాతకులకి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అత్యున్నత స్థాయి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. వృషభ రాశి వారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు. అలానే ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా మంచే జరుగుతుంది. ఈ వృషభ రాశి ముఖ్యంగా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. వీరు అనుకున్నది
సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వృషభ రాశి వారు అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం ఇదే కారణం కూడా చెప్పవచ్చు. వృషభం అనగా ఎద్దు. వృషభం అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రంలోని 1, 2, 3 పాదములు, రోహిణీ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు లో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇది ఆంగ్ల మాసంలో మే మాసం సగము నుండి జూన్ మాసం సగం భాగం వరకు ఉంటుంది. ఈ వృషభ రాశి వారు మార్పులు అనేవి ఎక్కువగా చూస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు విషయానికి వస్తే ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నంలో కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. అతి జాగ్రత్త, ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది. ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా మంచిగా ఉంటుంది. ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు సంపన్న కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరూ మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు. వీళ్ళకి వీళ్ళ నామాలు కూడా లాభిస్తాయి. వృషభ రాశి వారు మంచి సహాయదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాలు వీరు సలహాలు పొందినవారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఈ వృషభ రాశి వారు ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరి సొంత మనుషులే వీరి విషయాలకు బయట పెట్టినంత వరకు కూడా ఇబ్బందులు కావు. మాట సహాయం చేసి ఇబ్బందులకు విమర్శలు ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది. వృషభ రాశి వారు మార్పు అనేది తప్పకుండా చూస్తారు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటగా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు. ఈ వృషభ రాశి వారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా మార్పు అనేది చూస్తారు. ఇక ధన సంపద విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. ఈ రాశి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణాలను సేకరించే వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఏదైనా కార్యక్రమం నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర శ్రద్ధ చూపుకోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కలదు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా కలదు. ఈ రాశి అదృష్టపు రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.